Hello my dear students, welcome back to BNC Academy. This is Chinmay Dashrathi. Hope you all are doing great. So today in this session you are going to take day 8 challenge where you are going to describe about what you see. మనం ఏదైతే చూస్తున్నామో వాటి గురించి డిస్క్రైబ్ చేసే విధంగా ఈరోజు ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. పర్టికులర్గా ఈ ఛాలెంజ్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే అడ్జెక్టివ్స్ని మీరు ఇంకా బాగా యూజ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ స్పీకింగ్ మీద మీకు ఫ్లూయెన్సీ గ్రిప్ పెంచుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో మనం ఏదైతే చూసామో దాని గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి, అడ్జెక్టివ్స్ని యూజ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ స్పీకింగ్ మీద ఫ్లూయెన్సీ గ్రిప్ సంపాదించడానికి ఈ పర్టికులర్ ఛాలెంజ్ అయితే మీకు బాగా లెట్స్ మూవ్ టు స్టెప్ బై స్టెప్ ఫార్మాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా డిస్క్రైబ్ చేయాలి, హౌ టు డిస్క్రైబ్ వాట్ యూ సీ. ఇక్కడ నేను ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇవ్వట్లేదు, చెప్పలేదు కదా. సో ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను, బట్ స్టెప్ వైజ్ అయితే నేను ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసరికి లుక్ అరౌండ్ అండ్ స్టార్ట్ విత్ ద ఆబ్జెక్ట్స్. ఒకసారి మీ చుట్టూతో చూసుకొని ఏ ఆబ్జెక్ట్ గురించి మీరు చెప్పాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఓకే? అండ్ స్టెప్ 2 డిస్క్రైబ్ ద కలర్ అండ్ సైజ్. స్టెప్ 2లో వచ్చేసరికి దాని కలర్ ఏంటి, దాని సైజ్ ఏంటి, దాని షేప్ ఏంటి అనే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీరు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది, డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే? స్టెప్ 3లో డిస్క్రైబ్ పీపుల్ అరౌండ్ యూ. ఎవరైనా ఉంటే, ఇఫ్ ఎనీ అంటున్నాను కదా, సో ఎవరైనా ఉంటే మీ చుట్టూతో ఉన్న మనుషుల గురించి కూడా మీరు చెప్పొచ్చు. అట్ ప్రజెంట్ మూమెంట్లో అంటే మీరు సపోజ్ ఒక పార్క్లో కూర్చున్నారు, అక్కడ సిచ్యువేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీతో ఉన్నారు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి కాదు. ఓకే? సో మీ స్కూల్లో ఉన్నారు, మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి. ఓకే? ఆ విధంగా మీరు మీ చుట్టూతో ఉన్న మనుషుల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్టెప్ 4లో యాడ్ యాక్షన్ ఆర్ డీటెయిల్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్, వాళ్ళు ఏ కలర్ క్లాత్స్ వేసుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏమైనా మీకు తెలుసా తెలీదా, నైబర్సా. సో ఈ విధమైనటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ట్రాగా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఎండ్ విత్ జనరల్ అబ్జర్వేషన్. ఇక్కడ మనం ఈ ఛాలెంజ్ని జనరల్ అబ్జర్వేషన్, అసలు మీరు జనరల్గా ఆ సిచ్యువేషన్ నుంచి మీరు చూసిన దాన్ని మించి మీరు ఏమి అబ్జర్వ్ చేశారు, మీరు ఏం గ్రహించారు అనేది ఎండింగ్ పాయింట్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో లెట్స్ మూవ్ టు హౌ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ టుడే. మన ప్రోగ్రెస్ని మనం ఎలా ట్రాక్ చేసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్, లుక్ అరౌండ్ యువర్ రూమ్, హౌస్ ఆర్ అవుట్ సైడ్ అండ్ డిస్క్రైబ్ వాట్ యూ సీ ఇన్ సింపుల్ సెంటెన్సెస్. నేను చెప్తున్నాను కదా, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అసలు తీసుకోవద్దు, స్మాల్ సెంటెన్సెస్ తీసుకోండి, వాటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. చుట్టూతో ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే? ట్రై టు యూస్ డిఫరెంట్ అడ్జెక్టివ్స్ ఆఫ్ కలర్స్, సైజెస్ అండ్ ఫీలింగ్స్. సో సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తున్నామో, కలర్స్ని, సైజెస్ని, అట్ ద సేమ్ టైం వాటిని చూసినప్పుడు మనకే ఫీలింగ్ అనిపిస్తుంది, లేదంటే మనం ఏదైనా యానిమల్స్ చూసాము అవి మనం చూసి ఎలా ఫీల్ అవుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ రికార్డ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం స్పీక్ కంటిన్యూస్లీ ఫర్ 1 or 2 minutes వితౌట్ పాజింగ్ టూ మచ్. సో పాజెస్ అనేవి లేకుండా మీరు మాట్లాడటానికి అయితే ట్రై చేయండి. ఈరోజు ఈ ప్రాక్టీస్ అంతా తీసుకున్న తర్వాత మీరు తీసుకోవాల్సినటువంటి ఛాలెంజ్ ఏమిటి అంటే, సో లెట్స్ సీ, ట్రై డిస్క్రైబింగ్ థింగ్స్ యూ డోంట్ యూజువల్లీ పే అటెన్షన్ టు. సో సాధారణంగా మనం అటెన్షన్ పే చేసేటువంటి వస్తువులు మనం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రైట్? సో ఫర్ ఎ చేంజ్ మీరు ఏదైతే పట్టించుకోరో ఆ వస్తువుని డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సౌండ్స్ న్యూ, రైట్? సో దాని టెక్స్చర్ ఎలా ఉంది, లేదా మీ చుట్టూతో ఉన్నటువంటి శబ్దాలు. మనం మ్యాక్సిమం బయట ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మన పనిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం, కానీ పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోం కదా. సో ఈరోజు మీ ఛాలెంజ్ కోసం ఒక 2 minutes ఆగి మొత్తం అబ్జర్వ్ చేయండి, సౌండ్స్ ఏంటి, ఏమేమి జరుగుతున్నాయి మీ చుట్టుపక్కల అనేది. సో దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. యూజ్ మోర్ డీటెయిల్డ్ అడ్జెక్టివ్స్ లైక్ వైబ్రెంట్, సాఫ్ట్, స్మూత్, కాజీ అండ్ క్లటర్డ్. సో ఇక్కడ వచ్చేసరికి అడ్జెక్టివ్స్ ఎందుకు ప్రతి దాంట్లో ఇస్తున్నాను అంటే, చాలా ఇంపార్టెంట్. మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా, ఎవరి గురించి మనం డిస్క్రైబ్ చేయాలి అన్నా కంపల్సరీగా మనకి అడ్జెక్టివ్స్ అనేది చాలా అవసరం. ఆ వర్డ్స్ మనం ఎన్ని నేర్చుకుంటే అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే? స్పీక్ అట్లీస్ట్ ఫర్ 2 minutes వితౌట్ పాజింగ్ ఆర్ హెసిటేటింగ్. సో అట్లీస్ట్ 2 minutes మీరు దానికోసం మాట్లాడటానికి అయితే ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో సీ యూ విత్ day 9 challenge. Till the time, take care, and this is Chinmay Dashrathi signing off.